హాయ్, దిస్ ఈజ్ ఆర్జే సుధాకర్ ఫ్రమ్ రెడ్ ఎఫ్ఎం విజయవాడ. ఈరోజు వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. సో దీనికి సంబంధించి మనకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారు. సార్, అంటే జనరల్ గా వేరే ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే పెద్ద పానిక్ ఎవరు, బట్ బ్రెయిన్ కి అని తెలిస్తే భయపడిపోతారు కదా. సో అలాంటి వారికి ఈ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా మీరు ఏం చెప్తారు? అంటే బ్రెయిన్ ట్యూమర్ అనగానే జనరల్ గా అందరూ క్యాన్సర్ అనుకుంటారండి. ట్యూమర్ అంటే నార్మల్ గా ఎక్కడ స్వెల్లింగ్ ఉన్నా ట్యూమర్ అంటారు. ట్యూమర్ అంటే స్వెల్లింగ్ అండి. అన్ని బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సరస్ కాదండి. సో నేను ఇందాక చెప్పినట్టు 70 to 80% బినైన్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే అవి పెద్దగా హాని చేయదు. సర్జరీ చేసినా మళ్ళీ తిరిగి రాదని. 10 to 20% మాత్రం మెలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి. అంటే వాటికి కంపల్సరీ సర్జరీ, ఇంకా ఫర్దర్ గా బయాప్సీ రిపోర్ట్ ని బట్టి స్టేజ్ ఆఫ్ ద క్యాన్సర్ కనుక్కొని ఫర్దర్ గా రేడియోథెరపీ, కీమోథెరపీ లాంటివి చేసుకోవాలి. సో అన్ని బ్రెయిన్ ట్యూమర్ అనగానే భయపడాల్సింది లేదు. ఫస్ట్ అది బినైనా మెలిగ్నెంట్. బినైన్ అంటే పెద్దగా స్ప్రెడ్ అవ్వదు, గ్రోత్ కూడా ర్యాపిడ్ గా ఉండదు, స్లో గ్రోయింగ్ ఉంటుంది అంట. అదే మెలిగ్నెంట్ లాంటివి అయితే ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్నోసిస్ టైప్ ఆఫ్ ద ట్యూమర్ అన్నది ఇంపార్టెంట్, బినైనా మెలిగ్నెంట్. సో ఇంతకు ముందులాగా ఇప్పుడైతే భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అంటే ఫస్ట్ డయాగ్నోసిస్ చేసుకోవాలండి. ఫస్ట్ బినైనా మెలిగ్నెంట్, అది అంటే క్యాన్సరస్ నాన్ క్యాన్సరస్. బ్రెయిన్ ట్యూమర్ అనగా నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ ఎక్కువ, 70 to 80% నాన్ క్యాన్సర్. అంటే నాన్ క్యాన్సరస్ అంటే అవి ఎక్కడికి అంటే అంత ర్యాపిడ్ గా గ్రోత్ ఉండదు. వాటి వల్ల సర్జరీ చేస్తే మళ్ళీ తిరిగి రాదన్నమాట. నాన్ క్యాన్సరస్ లాంటివి తక్కువ శాతం, 10 to 20%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఈ బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు న్యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీధర్ గారి ద్వారా మరి కాసేపట్లో తెలుసుకుందాం. వింటూనే ఉండండి సుభాష్ రెడ్ ఎఫ్ఎం, విజయవాడ #1 FM స్టేషన్. వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా.